భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకి వినతి పత్రాన్ని అందజేశారు. మెదక్లో కురిసిన భారీ వర్షాల వల్ల వేల ఎకరాల పంట నష్టం జరిగిందని, రైతులను ఆదుకుని నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వరదలో కొట్టుకుపోయిన బ్రిడ్జి, రోడ్ల మరమ్మతులను నిర్మించాలని కోరారు. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈసారి కట్టెక్కగలుగుతాం. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కంపల్సరీ అదోనే కట్టాల్సింది. కంపల్సరీ అదోనేలాగా అంటే గానపురం, మెదక్, రామాయణపేట, నిజాంపేట్, అదేవిధంగా పాపన్నపేట మండలాల్లో చాలా ఎఫెక్ట్ అయింది. రైతులకు కూడా పంట పొలాలలో మరి ఇసుక మేట్లు పెట్టి ఇప్పటికే పంట చాలా నష్టపోయింది. అదేవిధంగా చాలా పంట కాలువలు కావచ్చు, అదేవిధంగా కెనాల్స్, రోడ్లు, అదేవిధంగా చెరువులు, కుంటలు కూడా తెగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి అట్లాంటి సందర్భాలలో ఏదైతే శివాయిపల్లి వెళ్ళే దారిలో, మెదక్ టు శివాయిపల్లి, మక్తబుక్తూరు వెళ్ళే దారిలో ఏదైతే ఉందో అది కట్ట తెగిపోయి ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితులు లేవు. అక్కడ 7 గ్రామాలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. వాళ్ళు రావాలంటే, మెదక్ రావాలంటే, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా రాయన్పల్లి కెనాల్స్ కూడా హై లెవెల్, లో లెవెల్ కెనాల్స్ కూడా కొట్టుకపోవడం వల్ల అక్కడ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. 2000 ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వాటి మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తాత్కాలిక మరమ్మతులన్నా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం